అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఏం చేద్దామంటే ఇంగి బింగి కూర వండుకుందాం. ఇంగి బింగి కూర అయిందని అనుకోండి, ఎందుకంటే ఆ పేరు మా ఊర్లో అంటారు దాన్ని. బట్ చాలామందికి తెలిసిన పేరు, అందరికీ అనను, కొంతమందికి తెలిసి ఈ పేరు లింగ దొండ. లింగ దొండ అనేది కొంతమందికి తెలుసు కాబట్టి సో లింగ దొండ కూర వండుకుందాం అనమాట. అయితే లింగ దొండకాయలు ఎంతమంది చూశారు? ఇప్పుడు చూపిద్దామన్నా లేవు. సో లాస్ట్ ఇయర్ ఒక వీడియో తీశాను, అందులో ఉన్న కాయలు చూపిస్తాను. ఎందుకంటే ఆ కాయలు వచ్చేదాకా చూసి నేను కూర వండుకోవాలంటే ఆకు అటు ఇటు అవుతుంది. ఫ్రెష్గా ఉంది, లేతగా ఉంది. 3 రోజుల నుంచి దాని మీదకే మనసు పోతుంది అనమాట. సో మళ్ళీ కాయలు వచ్చాక అప్పుడు చూపించి మళ్ళీ వండుకుందామే ఇంకొక రకంగా. బట్ ఇప్పుడు మాత్రం లేతగా ఉంది. కాయలు రానికి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఏం పిందెలు కూడా రాలేవబ్బా, పూత రాలేదు, పిందె రాలేదు. అంటే ఇక నెల పడుతుంది కదా, నెల దాకా ఎందుకు. అందుకే ఇప్పుడు వండుకొని కాయలు వచ్చాక మళ్ళీ మీకు చూపించి అప్పుడు ఇంకో రకంగా వండుకొని తిందాము. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కూర వండుకొని తినాలా. లేతగా ఉందంటే ఎంత లేతగా ఉందంటే అంత లేతగా ఉంది. మీకు చూపిస్తా, క్లోజప్లో తీసి మరీ చూపిస్తా, టెంప్ట్ చేసుకుంటా. సరే, ఈ కూర వండుతారన్న విషయం చాలామందికి తెలియదండి. అయితే లాస్ట్ ఇయర్ మనము సంవత్సరం అవుతుంది ఈ కూర వండుకొని తిని. సో లాస్ట్ ఇయర్ మనం వండుకొని తిన్నప్పుడు చెప్పానమాట. సో దీని మెడిసినల్ వాల్యూస్ నాకు ఏమీ తెలియదు, కాకపోతే అమ్మ ఖచ్చితంగా వండి తినిపిస్తుంది. సో ఇయర్లీ 2-3 టైమ్స్ ఈ సీజన్లో అమ్మ ఊర్లో ఉండేది. నాకు ఇక్కడికి హైదరాబాద్కు ఎవ్రీ ఇయర్ కంపల్సరీ పంపిస్తుంది అనమాట. ఇంగి బింగి కూర, ఉత్తరేణి కూర అండ్ కొండపిండి, ఈ 3 అమ్మ మూటలు కట్టి మరీ పంపించేది. సో మన దగ్గరనే అవుతుంది కాబట్టి ఇప్పుడు వద్దని చెప్పిన. లాస్ట్ ఇయర్ మన ఇంట్లో ఫుల్లు అసలు ఎన్ని మొలకలు వచ్చి మన మల్లె పందిరంతా ఆక్యుపై చేసేసుకుంది. వీడియో పోస్ట్ చేస్తా చూడండి, ఓకేనా. సో అప్పుడు లోపలనే తెంపుకున్నాము. ఈసారి ఏం చేసామంటే చిన్న ఉన్నప్పుడే పీకేసాం. అబ్బా మరీ చీరైపోతుంది. రీసెంట్గా ఒక 2 పాములు వచ్చినాయి అందుకే. సో లాస్ట్ ఇయర్ ఆ తీగ తెంపి పడేసాం కదా, కరెక్ట్ ఎంత బాగా మొలిచినాయి అంటే అంత బాగా మొలిచినాయి. ఈసారి ఏం చేస్తా అంటే వీటికి కాయలు వచ్చాక వాటిని తీసి పెట్టి విత్తనాలు చేసి పెడతా, సరేనా. ఇంకేం చెప్పారంటే ఆ కాయలను సేమ్ మనం మజ్జిగ మిరపకాయలు వేసుకుంటాం కదా, అట్లా వేసుకొని తినొచ్చు అని చెప్పారు. చాలా ఫ్రై చేసుకొని తినొచ్చు అని చెప్పారు. పికిల్స్ పెట్టుకుంటారని చెప్పారు కొందరు. చాలా తక్కువ మందికి తెలుసు, బట్ ఇన్ని రకాలుగా. కానీ మెడిసినల్ వాల్యూస్కి వచ్చేవరకు అద్భుతం అంటండి. కామెంట్స్ రూపంలో మళ్ళీ ఈరోజు వీడియో తీద్దాం అనుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ చాలామంది బెనిఫిట్స్ చెప్పారు కదా, ఒక్కసారి రికలెక్ట్ చేసుకుందామని వీడియో చూశాను అనమాట. చాలా బుద్ధిమంతురాల్లాక ఇలాగండి అలాగండి ఇట్లుంటుంది అనమాట ఆ వీడియో. ఒకసారి చూడండి, సూపర్ ఎంజాయ్ చేస్తారు మీరు. ఈ శ్రీదేవేనా ఆ శ్రీదేవి అన్నట్టు ఉంటుంది అనమాట. సరే, ఏంటంటే ఎస్పెషల్లీ లేడీస్కి అంటే ఈ ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది కదా, అది సూపర్గా పనిచేస్తుందంట. అండ్ కఫ బాడీకి మాత్రం అద్భుతంగా పనిచేస్తుందంట. చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంట. సో ఆకుకూర తింటారని తెలియదు, సీజనల్గా తింటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, ఏది కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. సో అందుకు ఈరోజు తెంపుకొని తిందామని డిసైడ్ చేసుకొని వచ్చాను. బాగా వండుకుందాం రండి. చూడండి ఎంత లేతగా ఉంది చూడండి. సేమ్ మన దొండాకు లాగా లేదు. లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు చెప్పారనమాట. సో ఏంటంటే పిచ్చి మొక్క అనుకున్నాం శ్రీదేవి, పీకేసినాము. ఏడంటే ఆడ కనబడుతుంది కానీ మాకు దీని వాల్యూ తెలియదు, తింటారని తెలియదు. సో చాలామంది అట్లా కామెంట్ చేశారు, కామెంట్స్లో పెట్టారు.
సో ఈసారి చూశారు కాబట్టి, లాస్ట్ ఇయర్ చూపించాను, మరి ఈసారి ఎంతమంది తిన్నారు మన దాంట్లో అంటే. లాస్ట్ ఇయర్ తక్కువ మంది ఉన్నారులేండి, అప్పుడు మనకు సబ్స్క్రైబర్ చాలా తక్కువ కౌంట్ ఉండింది. సో పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది మళ్ళీ మనకు, ఓకేనా. ఇదైతే గన్నేరు చెట్టు వేసిన కుండీలో, ఆ గన్నేరు చెట్టుకు మొత్తం ఎంత లేతగా వాకిందంటే అంత లేతగా వాకింది. ఇదిగోండి, ఇదంతా రోజు చూస్తున్నా కదా, వదిలిపెట్ట బుద్ధి అయితే లేదు. అందుకే అర్జెంటుగా తిందామని డిసైడ్ చేసుకొని చేసేస్తాను అనమాట. సో ఇది మా ఎదురుగ్గా ప్లాట్ ఖాళీగా ఉంది. ఒకసారి మనం తీసి పడేసిన దానికి ఎట్లా మొలిచినాయో చూడండి, అసలు ఎట్లా తీగ అయిపోయింది చూడండి. సీడ్స్ మాత్రం ఖచ్చితంగా కలెక్ట్ చేస్తానండి, మన వెబ్సైట్లో పెడతాను. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తా. చాలామంది కాదు, కొందరు అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నారు సీడ్స్ గివ్ అవే చేయండి అని. గివ్ అవే అనే వర్డ్ ఐ డోంట్ నో, నాకు తెలీదు. నేను ఖచ్చితంగా ఎవరు నాకు ఏది ఫ్రీగా ఇవ్వాలని కోరుకోను. నా పిల్లలను వాళ్ళకు కూడా చెప్తాను, ఎవరి దగ్గర నుంచి ఆవగింజంత ఫ్రీగా తీసుకోవాలని కోరుకోవద్దు. సో ఇది చాలా స్ట్రిక్ట్, ఎందుకంటే మనం కష్టపడి మనం చేసిన దానికి ఒక వాల్యూ ఉంటుంది, దాన్ని ఆ రిజల్ట్ని బాగా ఎంజాయ్ చేస్తాం అనేది నా ఉద్దేశం అనమాట. సో అందుకే ఖచ్చితంగా మన ఛానల్లో గివ్ అవే అనే వర్డ్ ఉండదండి, ఎప్పుడు ఉండదు. కానీ అలా అని ఇవన్నీ తీసుకొచ్చి అమ్మి నాకు తినాల్సిన అవసరం లేదు, మనం చేయం ఆ పని. ఒక మంచి సోషల్ కాజ్ కొరకు వాడదాం. తలా 50 రూపాయలు 100 రూపాయలు చేయడం వల్ల ఏం మెరాకిల్స్ జరుగుతాయి అనేది చేసి చూపిస్తా. ఒక యూట్యూబ్ ఛానల్లో ఇలా కూడా చేయొచ్చా, ఎస్ మనం చేసి చూపిద్దాము. మనమే ట్రెండ్ సెట్ చేసుకుంటూ వెళ్ళాలి, అందరు మన వెనక ఫాలో అవుతూ వస్తారనమాట అట్లా. సో మళ్ళీ చెప్తున్నాను, గివ్ అవే అనే కాన్సెప్ట్ మన దాంట్లో ఉండదు, ఖచ్చితంగా ఉండదు, ఎప్పుడూ ఉండదండి. సో సీడ్స్ అనేది కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, మనము చేద్దాము. దానికి ఎఫర్ట్ పెట్టి నేను వేరే వాళ్ళతో కలెక్ట్ చేయించి పొలాల్లోకి వెళ్ళి రైతుల దగ్గర కొనుక్కొని నేను వస్తే మాత్రం ఖచ్చితంగా సేల్స్కి పెడతాను నేను. చాలా ట్రై చేస్తున్నానండి. ఉత్తరేణి కానీ, ఇంగి బింగి కానీ, మన తెల్ల గల్జేరు, ఎస్పెషల్లీ తెల్ల గల్జేరు, కొండపిండి, ఈ 4 రకాల సీడ్స్ను మనము కొంచెం కష్టమైన కలెక్ట్ చేస్తాను. లాస్ట్ ఇయర్ కొంత తీసి పెట్టాను నేను గంపలో. విషయం ఏంటంటే చాలా కష్టపడి తెచ్చిన, అంత తిరిగి ఎక్కడెక్కడో తెచ్చినా మీకు చూపించలేదు ఆ వీడియో. కానీ ఏం జరిగిందంటే అన్ని గంపల్లో పెట్టి ఎండబెట్టి పెడితే ఎలుకలన్నీ తిన్నాయి. సో ఎలుకలు తిన్నాయి అనమాట. లేకపోతే మన ఫ్యామిలీలో కొంతమందికైనా ఆ సీడ్స్ రీచ్ అయ్యాయి, బట్ చేయలేకపోయినాము. ఈసారి జాగ్రత్తగా చేస్తాను, ఎండంగానే తీసి పెట్టుకునే ప్రాసెస్ చేసుకుందాం మనము. ఇదన్నమాట విషయం. ఇంత లేతగా ఉంది కాబట్టి వదిలిపెట్ట బుద్ధి అయితే లేదు నాకు, అందుకే గబగబా వండుకుంటున్నా. మీరు ఐడెంటిఫై చేయలేకపోయినా వండేసుకుంటున్నా. కానీ గింజలు చూపిస్తాబ్బా, కాయలు చూపిస్తా, జర చూడండి. ఈసారి కాయలేదాకా వెయిట్ చేసి చూడండి. నెక్స్ట్ ఇయర్ మాత్రం వదిలిపెట్టకుండా 2-3 సార్లు వరుసగా తినేసేయండి. మెడిసినల్ వాల్యూస్ ఉన్న లీఫీ వెజిటబుల్స్కు ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే, అది చెట్టు పెడితేనో తీగ పెడితేనో రాదు. ఆ గింజలు పడి మొలవాల్సిందే, మనకు రావాల్సిందే అది. అందుకే విత్తనాల కొరకు వెయిట్ చేద్దాము. సో ఫెబ్లో అలా కొంచెం ఊర్లలోకి వెళ్తే తెల్ల గల్జేరు దొరుకుతాయని అమ్మ చెప్పింది. యాక్చువల్గా మా పొలంలోనే చాలా ఉంది. ప్రాబ్లం ఏమైందంటే వర్షాలు బాగా పడి చెరువంతా ఎక్కువ వాటర్ వచ్చేసి ఆ తెల్ల గల్జేరు ఎక్కడెక్కడైతే అంత మొలిసింది అదంతా వాటర్ వచ్చినాయి అనమాట. అది ప్రాబ్లం. అదర్వైజ్ పాపం రిక్వెస్ట్ చేశాను మా బ్రదర్ వాళ్ళను, నాకు కావాలి, మా వాళ్ళకి కావాలి, నాకు ఆ విత్తనాలు కావాలి అని. చూద్దాం, ప్రయత్నిస్తూ ఉందాము. ఏదో ఒకరోజు మన పంట వండకుండా పోతుందా చూడండి. బ్యూటిఫుల్, హెల్దీ
ఇంగి బింగి కూర, లింగ దొండ కూర వండుకుందాం. కాయలు వచ్చాక చాలామంది చెప్పినట్టు ఇంకొక రకంగా వాడుకుందాం. ఈలోపు మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే కూడా చెప్పండి. కాయలు వచ్చాక వెరైటీలు చేసుకుందాం, ఓకేనా? ఇక వండుకుందాం రండి. చూడండి, మనం తెంపుకొచ్చిన మా ఊరి ఇంగి బింగి, మనలో చాలామందికి తెలిసిన లింగదొండ ఇలా కట్ చేసి నీళ్ళలో కడిగి ఇలా పెట్టుకున్నా. దాంట్లోకి ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు, లాస్ట్ టైం చెక్ చేసిన ఏమేసి వండినా అని, అందులో శనగపప్పు వేసుకున్నాం కదా, ఈసారి కొంచెం మార్పులతోటి పెసరపప్పు వేసుకుందాం, ఓకేనా? గబగబా వండుకోవడమే. రండి వండుకుందాం. ఇగో బ్యాచిలర్ కూర అనగానే ఇంకా వంకాయ, టమాటా, ఎగ్ చాలా మటుకు ఇవే ఉంటాయి. సో ఆకుకూరలు కూడా బ్యాచిలర్ కర్రీసే. కట్ చేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ అన్నీ కలిపి పెట్టేసి కొంచెం నూనె వేసి పెట్టేయండి, కూర అయిపోతుంది. హెల్దీ, సరేనా? ఫ్యామిలీకి దూరంగా ఉంటారు, పేరెంట్స్కి దూరంగా ఉంటారు, అంత మాత్రం చేత అవే రొటీన్ కర్రీస్ కాకుండా ఇది తీసి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఏదైనా పప్పు, ఉప్పు, నూనె వేసేసి ఇట్లా కలిపి పెట్టేసి మగ్గంగానే తినేసేయండి. అది విషయం. ఎందుకంటే ఈ మధ్య చాలామంది బ్యాచిలర్ కర్రీస్ చూపిమని అడిగారు, అందుకే నాకు మరీ జ్ఞాపకం పెట్టుకొని చెప్తున్నా. ఇదన్నమాట విషయం. కరెక్ట్ ఫటాఫట్ 2, 3, 4, 5 నిమిషాలు వండుకుందాం రండి. ఇదిగోండి, మన కుండనే అందుకుందామా. కుండ బాండి వేడైపోయింది. సో దీంట్లో నూనె వేసుకుందాము. కొంచెం ఎక్కువనే వేసుకోండి ఆకుకూరలకు. నేనైతే మామూలుగా అయితే ఇంట్లో సగమే వేస్తాను, ఎందుకంటే సరిపోతుంది యాక్చువల్గా. బట్ చాలామంది ఏమనుకుంటారంటే ఆకుకూరలకు కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుందని అనుకుంటారు అనమాట. అంతేముండదు, నార్మల్గానే ఉంటుంది. మనకు ఉడికాక తెలుస్తుంది. పసరవాసన ఏముండదండి, మొత్తం అన్నీ వేసాక ఇంకేముంటుంది, ఏముండదు. సో నూనె తగ్గించి వాడుకోవడమే మంచిది. సో నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వాడతా, నూనె కొంచెం తక్కువ వాడతా. మీకు వీడియోలో చూపించినప్పుడే ఎక్కువ వాడతా అనమాట, అది విషయం. సో పచ్చిమిరపకాయలు వేసాము, ఉల్లిపాయలు వేసాము, కొంచెం పసుపు వేసామన్నమాట, ఓకేనా? అవును, చాలామంది ఇంకో డౌట్ ఏమంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది కుండ, ఏం చేయమంటారండి? అరే దాన్ని ఎందుకు ముక్క పెట్టేందుకు వాసన చూడబోతుర్రు మీరు? కుండ అన్నాక అట్లనే వస్తుంది, కాస్త గాలి ఆడితే ఉండదు. ఉన్న ప్రాబ్లం ఏం లేదంటే కొత్తగా ఉన్నప్పుడు ఆయిల్ పీల్చుకొని కొంచెం ఆ స్మెల్ పీల్చుకొని ఉంటాయన్నమాట. మామూలు వేరే గిన్నెలు అనుకోండి, వాడుతూ ఉంటే అవి లైఫ్ అయిపోతుంది. కుండ ఏంటంటే వాడుతూ ఉంటే స్ట్రాంగ్ అవుతుంది అనమాట. మట్టికి అంటే నేచర్కు ఆర్టిఫిషియల్ దానికి ఉన్నంత తేడా అదనమాట విషయం. సో మీరు ఎట్లా పెట్టి స్మెల్ చూస్తే వస్తుంది. మామూలుగా కూడా మీరు చూడండి, మనం వండుకున్న స్టీల్ గిన్నెలు ఏదన్నా దాన్ని ఇత్తడి ఏదన్నా సరే, అవి కూడా స్మెల్ చూడండి అన్నిటికీ ఉంటుంది. దీనికే కాదు, దీని వాసన దానికి, దాని వాసన దీనికి ఏం పట్టదు. వండుకుంటూ వెళ్ళిపోండి. అది ఆయిల్ పీల్చుకున్నంత పీల్చుకొని తర్వాత ఇంకేం పీల్చుకోకుండా సూపర్గా ఉంటుంది. గ్యాస్ సేవ్ అవుతుంది తెలుసా మీకు విషయము, నిజంగా. సరే అదేదో అయ్యింది, పెసరపప్పు వేద్దాం రండి. ఈ మధ్య ఎవరో ఒక కామెంట్ చేశారు, ఏంటంటే నువ్వు అన్నీ ఆరోగ్యంగా తింటావు, తింటే ఆరోగ్యంగా ఉంటారు, అది తింటే ఆరోగ్యంగా ఉంటుంది అని బాగా చెప్తావు, కానీ నువ్వెందుకు కొంచెం లావు ఉన్నట్టున్నావు అని అన్నారు. కొంచెం కాదులేండి, బాగానే అన్నారులేండి, లావుగా ఉన్నావని అన్నారు. సో ఇదిగోండి, లావుగా ఉండడానికి, సన్నగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి లింకు లేదు, ఓకేనా? అస్సలు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒక్కొక్క బాడీ ఒకలాగా ఉంటుంది. నాది వాతం బాడీ, కఫవాతం నా బాడీ తీరనమాట. నేను ఎంత చేసినా ఏం చేసినా ఇట్లా గాను, ఏమన్నా గాను కరెక్ట్ 2 రోజులు కూర్చోబెట్టి 3 పూటలు తినిపించి ముద్దుగా ఇంత అన్నము, ఇంత ముద్దపప్పు, ఇంత నెయ్యి పెట్టుండి చాలు 3 కిలోలు పెరుగుతాను. అది నేను, ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే నేను ఎప్పుడు అడుగుతాను అనమాట కళ్యాణం, అబ్బా నాకు జర డ్యానం చేయించవచ్చు కదా అని అడుగుతాను అనమాట. సో ఏమంటాడంటే అది సైజు ఉంటుంది చూడు, ఏం సైజు అది? ఏం సైజు అబ్బా? 28, 27, 20 ఏదో ఉంటుంది ఆ సైజు, అట్లా కమ్మంటాడు. నేనన్నా ఇగో ఇది ఫిక్స్,
ఈ సైజు ఇట్లనే నువ్వు చేయించినావు అనుకో, ఇంకొంచెం బంగారం ఎక్కువ పడుతుంది, బాగా నీకు అవసరం ఉన్నప్పుడు ఆ వడ్డానం అవసరం పడుతుంది అని చెప్పిన అనమాట. సైజు మాత్రం ఫిక్స్ చేసుకోమని చెప్పేసినాం ఆయనకు. అది సంగతి. అన్నిట్లనే ఉంటాయి, మనల్ని మనం సమర్థించుకోవడం అనమాట. అది నాకు వెల్లుల్లి లేదు ఇంట్లో, జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా. అదర్వైజ్ ఆకుకూరలకు ఓన్లీ వెల్లుల్లి కచ్చా పచ్చా దంచుకొని వేస్తే సూపర్ ఉంటుంది అనమాట. అల్లం కూడా అవసరం పడదు, ఓన్లీ వెల్లుల్లి కచ్చా పచ్చ వేసుకోండి, బాగుంటుంది. ఊకే కొత్తళ్ళు డౌట్ వస్తుంది, ఊకే ఏం మాట్లాడుతుంది అసలు సంగతి తక్కువ ముచ్చట్లు ఎక్కువ అని అంటున్నారు కదా. ఏం చేద్దామంటే మనం అప్పుడెప్పుడో అనౌన్స్ చేసినాం ఇండియన్ బాస్కెట్ అని, అది ఆల్రెడీ రిజిస్టర్ చేసి పెట్టినాం దాన్ని. ఏం చేద్దామంటే అందులో మూవీ సినిమాలే తీద్దాం అన్నీ, ఓకేనా? నేను మాట్లాడకుండా తీద్దామా? బాగుంటుంది, అట్లా కూడా చూద్దాం. ఆకేస్తున్నా, మళ్ళీ ఆకేస్తున్నా అని చెప్పలేదు అంటారు నన్ను. ఆకేసి కొంచెం ఉప్పు వేసి లిటిల్ బిట్ ధనియా పౌడర్ వేసి వేసిలేదు గీసిలేదు, ఇక మూసేసుడే అంతే. కొంచెం మగ్గితే చాలు. ఇట్లా వేసుకొని రొట్టెలకు పెట్టుకొని తింటే ఉంటుంది టేస్ట్ అద్భుత. కొంచెం సిమ్లో పెడతా. ఊకే ముచ్చట పెట్టినకి ఏమనాలబ్బా, ఊకే ముచ్చట పెట్టడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఉంటే చూడండి, ఆడుతూ పడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏముండదని నేను ఇట్లా ముచ్చట పెట్టుకొని వంట చేసి చూపించిన అనుకోండి, మీకు స్కిప్ చేసే టైం ఉండదన్నమాట. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూస్తారని నా కుట్ర. ఇది కుట్రలో భాగంగానే జరుగుతుంది, దీన్ని గమనించగలరని ప్రార్థన. చూడండి, కరెక్ట్ 2 నిమిషాలు ఎంత బాగా మగ్గిపోయిందో, అసలు మూసే పని కూడా లేదు. ఇట్టి అనుకుంటూ పోతుంటే అదే అయిపోతుంది. సూపర్, అయిపోయింది. తీసుకుందామా? పదండి. చూడండి, ఇది తెచ్చి 2 నిమిషాలే అయినా కూడా కొత్త ఉడుకుతుంది. ఇంకా భలే హీట్ ఉంటుంది అబ్బా మట్టి. ఇదన్నమాట విషయం. మొత్తం మీద ఇంగి బింగి కూర, లింగదొండ కూర వండుకున్నాం. లింగదొండ కాయలు బ్యాలెన్స్, 2వసారి కూర బ్యాలెన్స్. ఈలోపు ఇంకా మీరేమన్నా స్పెషల్ రెసిపీస్ చెప్తే అవి కూడా చేసుకుందాము. హెల్త్కి చాలా మంచిదంట అండి. ఇంకా మళ్ళీ కామెంట్స్ చెక్ చేస్తే నాకు దొరికింది ఏంటంటే కాళ్ళ నొప్పులకు, మోకాళ్ళ నొప్పులకు చాలా మంచిదంట, అండ్ వాతానికి మంచిదంట. సో ఆల్రెడీ చెప్పినట్టు లేడీస్కి, ఎస్పెషల్లీ లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది చాలా మంచిదంట. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయంట. మరి ఇంకేమో చెప్పారు కదా, చాలా చెప్పారు. విషయం అనేది అనమాట. వండుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు. అయితే దీనికి లింగదొండ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అందులో ఉన్న విత్తనాలు లింగాకారంలో ఉంటాయన్నమాట. లాస్ట్ టైం చూపించిన మీకు, భలే ఉంటాయి నిజంగా, కరెక్ట్ లింగం లాగానే ఉంటుంది అది. సో ఇదన్నమాట. ప్రతి దాంట్లో ఒక మెడిసినల్ వాల్యూస్ ఉన్న వాటిని ఒక రకంగా పూజ చేయడము, ఒక రకంగా తినడము, ఒక రకంగా మెడిసిన్స్లో వాడడం అనేది మన పూర్వం కాలం నుంచి వస్తుంది. దాన్ని సింపుల్గా క్వశ్చన్ వేయకుండా పాటిస్తే మనం ప్రశాంతంగా ఉంటాము, ప్రశాంతంగా తింటాం. ఇదేంది ఇదేంది అంటే దానికి మన దగ్గర ఆన్సర్ లేవు, నా దగ్గర కూడా లేదు. కాబట్టి మన దాంట్లో ఇంకెవరైనా కామెంట్ బాక్స్లో డాక్టర్లు వాళ్ళు ఎవరైనా ఉంటే పెడితే నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.